నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డును సొంతం చేసుకుంది నల్గొండ మున్సిపాలిటీ. గాలి కాలుష్యం తక్కువగా ఉన్న పట్టణాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. జైపూర్లో జరిగిన స్వచ్ఛ వాయు దివస్ కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు నల్గొండ మున్సిపల్ చైర్మన్, కమిషనర్. ఇక 2017-18తో పోల్చితే నల్గొండలో ఏకంగా 30% గాలి కాలుష్యం తగ్గింది. మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలే ఈ ఘనత సాధించేందుకు బాటలు వేశాయంటున్నారు నల్గొండ ప్రజలు. నల్గొండ మున్సిపాలిటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గాలి కాలుష్యం తక్కువగా ఉన్న పట్టణాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. యూపీలోని రాయ్ బరేలీ మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో భాగంగా 3 లక్షల జనాభా కలిగిన పట్టణాల జాబితాలో నల్గొండ ఈ ఘనత సాధించింది. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన స్వచ్ఛ వాయు దివస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అవార్డులను అందజేసింది. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ అవార్డు అందుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. రీసెంట్ గా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్రం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్ లైన్స్ ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో 131 నగరాలు పాల్గొన్నాయి. నల్గొండ మున్సిపాలిటీ అధికారులు కూడా తమ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన అధికారులు నల్గొండ మున్సిపాలిటీని దేశంలోనే గాలి కాలుష్యం తక్కువగా ఉన్న రెండో పట్టణంగా గుర్తించి నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, నల్గొండను సుందర వనంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు మున్సిపల్ అధికారులు. సెప్టెంబర్ 7 నాడు క్లియర్ ఎయిర్ డే నాడు, అంటే ఆ రోజు సెప్టెంబర్ 7 నాడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్లియర్ ఎయిర్ అంటే బ్లూ స్కైస్ అంటే ఆ రోజు ఒక డిక్లేర్ చేశారు. ఆ రోజు నల్గొండ పట్టణంకి 3 లక్షల జనాభా లోపల ఉన్న కేటగిరీలో సెకండ్ ప్రైజ్ జరిగింది. పట్టణాలు విపరీతంగా పెరగడం, పట్టణంలో ప్రజలు, వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ మరియు బిల్డింగ్ డిస్మెటలింగ్, ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలతో నిండిన పట్టణాల్లో వీటిని నివారించటకు, ఎందుకంటే క్లీన్ ఎయిర్ మనిషికి ఒక పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో నల్గొండ పట్టణంలో ఈ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. 2017-18తో పోలిస్తే నల్గొండ మున్సిపాలిటీ 20-30% మెరుగుదల సాధించింది. కేంద్రం నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ప్రోగ్రాంలో 95 నగరాలు గాలి నాణ్యతను మెరుగుపరుచుకున్నట్లు తేలింది. 2017-18తో పోలిస్తే 21 నగరాల్లో వాయు కాలుష్యం 40% పైగా తగ్గిందని తెలిపారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. హైదరాబాద్, నల్గొండతో పాటు ఏపీలోని 8 నగరాల్లోనూ గాలి నాణ్యత మెరుగైందని పేర్కొన్నారు. వాయు కాలుష్యం 40% పైగా తగ్గిన 21 నగరాల జాబితాలో ఏపీలోని కడప ఉంది. 30-40% మెరుగుదల కనబర్చిన 14 నగరాల్లో హైదరాబాద్ కు చోటు దక్కింది. పట్టణం విపరీతంగా వాయు కాలుష్యం, మోటార్ సైకిల్ దంగని, విద్య, వైద్య మరియు వ్యాపారానికి పట్టణాలకు ఎక్కువ రావడం వల్ల వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. మేము విరివిరిగా చెట్లు నాటినాము. అలాగే ఎక్కడైతే డిస్మెటల్ ఉందో అక్కడ వాటర్ స్ప్రే చేయించాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినా లేకపోతే ట్రైన్స్ కడుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఆ దుమ్ములు ఇవ్వకుండా. రెండోది, ఎక్కడ కూడా మేము వ్యర్థ పదార్థాలను కాల్చకుండా చూసి డంపింగ్లకు పంపించి బయోమైనింగ్ ద్వారా దాన్ని క్లియర్ చేశాము. సో దానివల్ల మాకు నల్గొండ పట్టణానికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. వచ్చేసారి మేము ఫస్ట్ ప్రైజ్ కోసం ట్రై చేస్తాము. మొక్కలు పెంచడం కానీ, క్లీన్నెస్, చెత్త నివారణ, ప్లాస్టిక్ నివారణ కానీ మేము చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సహకరించిన అధికారులకు, పట్టణ ప్రజలకు, మా కౌన్సిలర్లందరికీ కృతజ్ఞత. పచ్చదనం పెంచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో కీలకంగా వ్యవహరించడంతోనే ఈ ఘనత సాధ్యమైందంటున్నారు నల్గొండ మున్సిపాలిటీ ప్రజలు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో ఉన్న అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.